వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ను వ్యూహాలను తిప్పికొడుతూ యుద్ధంలో పైచేయి సాధిస్తున్న నేపథ్యం. మరోవైపు ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విషయంలో ఎయిర్ ఫోర్స్ అనేది అత్యంత కీలకంగా పనిచేసింది. ఒకవైపు ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా మూడు త్రివిధ దళాలన్నీ కూడా పెద్ద ఎత్తున యుద్ధంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన విషయంలో అటు పాకిస్తాన్ బేస్ క్యాంపులను గుర్తించడం, రెండోది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ స్థావరాలను గుర్తించి అక్కడ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి వింగ్ కమాండర్ సజ్జా సునీల్ గారితో మాట్లాడదాం. రిటైర్డ్ అయ్యారు, 22 సంవత్సరాల పాటు ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవం ఉంది, ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం యుద్ధం యొక్క పరిస్థితి ఏంటి, రాబోయే రోజులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అంటే ఎలా చూడాలంటే మీరు ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం భారతదేశం టార్గెట్ అంతా కూడా వాళ్ళ అంటే పాకిస్తాన్ మీద దాడి కాదు, పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులకు వాళ్ళు ఆశ్రమం కల్పించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆ స్థావరాలను గుర్తించి మనం దాడులు చేస్తున్నాము. అంటే ఎలా ఎయిర్ ఫోర్స్ రోల్ ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో, అంటే యుద్ధం ఇంకా కంటిన్యూ అయితే కనుక ఎయిర్ ఫోర్స్ ఎలాంటి కీ రోల్ పోషించబోతుంది? ఇప్పటి వరకు మనం ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్స్ అంటామండి. సో ఇప్పటి వరకు జరిగిన అన్ని వార్ఫేర్ చూసుకుంటే కనుక మనకి వీళ్ళు జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ కార్గిల్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ వాటర్లో కూడా మనం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా బయటికి వెళ్ళలేదు. సో ఇప్పుడు కూడా ఇనీషియలీ మనం 22వ తారీఖున వాళ్ళు చేసిన పహల్గామ్ అటాక్ అది అప్పటి నుండే వాళ్ళు మొదలుపెట్టారు. పహల్గామ్లో వాళ్ళు మొదలుపెట్టిన దానికి మనం రిటాలియేటరీ స్ట్రైక్గా మళ్ళీ 7వ తారీఖున వాళ్ళ క్యాంప్స్ ఏవైతే 9 ఉన్నాయో టెర్రరిస్ట్ మీద మన దాడి అని చెప్పి మనం వెళ్ళాము. ఆ పర్టికులర్ దాడుల్లో మనం చేసి వాళ్ళకి చూపించాము, ఇదిగో బాబు మీకు ఇక్కడిక్కడ ఉన్నాయి మీ క్యాంప్స్, మీకు ఎన్నోసార్లు చెప్పాము మీరు టెర్రరిస్టులని మీరు ఆపండి, మీ క్యాంప్స్ ఆపండి అని చెప్పినా సరే మీరు ఆపలేదు కాబట్టి మేము కూల్చామని చెప్పి వాళ్ళు చూపించారు. అన్నీ అంతర్జాతీయంగా అందరికీ వాళ్ళు తెలియపరిచారు. దానికి కూడా అంతర్జాతీయంగా అందరూ దాన్ని హర్షించారు, కరెక్టే ఇది అని చెప్పి అన్నారు. అందుకోసం మన అటాక్ ఎంతసేపు ఏంటంటే మీరు ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాదుల్ని ఆపండి అన్న ఇదితోనే మనం ఇప్పటివరకు ముందుకెళ్ళాము. తర్వాత వాళ్ళు సహించలేక వాళ్ళు డ్రోన్ అటాక్ మొదలుపెట్టారు. డ్రోన్ని వాళ్ళు అటాక్ చేసినా సరే మనం సమన్వయం పాటిస్తూ వాటి డ్రోన్ మన భూగర్భంలోకి వస్తున్నప్పుడు మనం దాన్ని తిప్పికొడటానికి వాటిపై దాడి చేసి వాటిని నేలమట్టం చేసాం. అది సో ఆ తర్వాత మనం ఇక ఆచితూచి నిర్ణయాలు తీసుకుని మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి కానీ మనకున్న వీటిని ఉన్న పరిస్థితులు బట్టి అంతర్జాతీయంగా జరుగుతున్న సమ్మేళనాలను బట్టి అన్నీ చూసుకుని దాన్ని బట్టి సిసిఎస్ మీటింగ్లు వాళ్ళు ఏర్పాటు చేసుకుని అందులో ఎలాగెళ్ళాలి ఏంటి వాళ్ళ నిర్ణయాలు తీసుకుని దాన్ని బట్టి ఇచ్చిన ఆదేశాన్ని బట్టి మన ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అన్నీ వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు. సార్ వింగ్ కమాండర్ మహిళా వింగ్ కమాండర్ మొన్న ఆ రోజు 9 స్థావరాల మీద దాడులు చేసిన సందర్భంలో చాలా క్రూషియల్ రోల్ పోషించారు. అసలు అంటే ఎలా సార్, అంటే ఆ టైంలో వింగ్ కమాండర్ మీరు కూడా పనిచేశారు కాబట్టి ఆ టైంలో మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మీ మైండ్లో, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ దాడి చేసే క్రమంలో? కానీ ఆ టైంలో దాడి జరిగింది అన్నాక దానికి తిప్పి కొట్టాలి అని అంటే మనం ఆఫ్ ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. మేము ఎప్పుడు ప్రిపేర్గా అయ్యి ఉంటాము. సో పలానా కొంతమందికి మీరు ఇక్కడికి వెళ్ళండి, కొంతమందికి మీరు అక్కడికి వెళ్ళండి అని ఇలాగా ఆదేశాలు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగా మేము వెళ్ళి ఆ టైంలో మాకు ఆ మూమెంట్లో చెప్పిన దాన్ని బట్టి వెళ్ళి మేము ఆ పని చేసి వస్తూ ఉంటాం ఆపరేషన్స్. సార్ గతంలో కంటే ఇప్పుడు కొంత టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము. డ్రోన్లు గతంలో 1965లో కానీ లేకపోతే 77లో జరిగినటువంటి యుద్ధాల్లో ఉపయోగించినటువంటి చాలా కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. డ్రోన్ సాయంతో వాళ్ళ బేస్ క్యాంపులు గుర్తించడం కానీ మేము చేస్తున్నాము. ఇప్పుడు టెక్నాలజీ రోల్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు ఈ ముఖ్యంగా మీ కమాండ్కి సంబంధించి? మనం టెక్నాలజీ పరంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు, మన దగ్గర ఉన్న కొత్త ఆయుధాలతో డ్రోన్లు మనం చిత్తుగార్చాము. అలాగే మన దగ్గర ఉన్న రాడార్ సిస్టమ్స్ కానీ అన్నీ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి అన్ని ఆధునిక వెపన్స్తోనే మనం ఎదుర్కొంటున్నాము. పాకిస్తాన్ మీద మనం చాలా ముందంజలో ఉన్నాము.
మనకి ఎటువంటి ప్రమాదము లేదు, మనం వాటికి తిప్పికొట్టే ఇదిలో మనం ఉన్నాము. ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్కి సుఖాయి లాంటివి కానీ లేకపోతే చాలా అడ్వాన్స్డ్ సంబంధించిన వెపన్స్ మనకు చాలా ఉన్నాయి. ఏంటి సార్ అంటే పాకిస్తాన్కి లేని బలమే మనకున్న బలం ఏంటి, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి? మన బలం అలా మన దగ్గర ఉన్న వెపన్స్, దాన్ని నడిపే మన మనుషులు, దాన్ని అదే మన ట్రైనింగ్, అంతే, అదే మన బలం. అది వాళ్ళ బలహీనతలు అవన్నీ ఏంటంటే రా ఇన్పుట్స్ బట్టి మనం తెలుసుకుని దాన్ని బట్టి మనం అటాక్ చేస్తూ ఉంటాం. అంతే. అది అటాక్ చేయటం అంటే మనకు వచ్చిన ఇన్పుట్స్ ఈ సిసిఎస్ మీటింగ్లో మనకి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఆ ఇన్పుట్స్ తగ్గట్టుగా ఎలాగ ఎదుర్కోవాలి ఏంటి అనేది మనం చేస్తూ ఉంటాం. అంటే పాకిస్తాన్ ఆల్రెడీ తోక ముడిచింది, భయపడి ప్రధాని బంకర్లో దాక్కోవడం, లేకపోతే చాలామంది అక్కడ ఆర్మీలో పనిచేసే వాళ్ళు కూడా మేము యుద్ధాన్ని ఫేస్ చేయలేమని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే మనం ఆల్రెడీ ఒక మానసికంగా మనం యుద్ధాన్ని గెలిచినట్టేనా అనుకోవచ్చు అలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి యుద్ధాన్ని కోరుకునే స్టేజ్లో లేదు. వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టారో, మనం ప్రతిఘటన దాడులు ఎప్పుడైతే చేసామో అప్పటికే సెన్సెక్స్లు అవన్నీ పడిపోయి వాళ్ళు ఐఎంఎఫ్ని మిగిలిన రుణం ఇవ్వండి అని వేడుకోవటానికి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ యొక్క ద్రవ్యోల్బణం అవన్నీ పెరిగిపోయి అక్కడ తినటానికే ఇది లేకుండా అటువైపు వాళ్ళు ఆలోచించకుండా ఇప్పుడు ఒకటే పంతం మీద నేను ఇదే చేస్తాను అన్నట్టు పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ ఆర్మీ జనరల్స్ వాళ్ళు కూడా అయ్యా మన దగ్గర ఇంకా అన్నీ అయిపోయినాయి, సరుకు ఇది, మన పరిస్థితి ఇది అని చెప్పి ఆయనకి చెప్పడం, వివరించడం జరిగి వాళ్ళు ఇక మనం చిత్తయిపోయాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది అయినా పట్టించుకోకుండా ఉన్నది ఎంతో కొంత ఉంది అది కూడా ఉపయోగిస్తాము, నా దగ్గర న్యూక్ ఉందని చెప్పి నేను ఉపయోగిస్తాను అని చెప్పి అంటున్నాడు. అది ఇప్పుడు అంతర్జాతీయంగా అలాంటి ఆల్రెడీ మనం ఈయన చెప్పారు, వెయిన్స్ గారు, అంటే ఒకవేళ వాళ్ళు న్యూక్ ఉపయోగిస్తే కనుక మేము ఇంటర్ఫియర్ అవుతాము అని చెప్పి. అది సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అందుకనే చైనా కానీ అమెరికా కానీ వాళ్ళని వారిస్తుంది, మీరు తగ్గండి అని. జనరల్గా పాకిస్తాన్ దగ్గర చాలా అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ మీద మా మీద యుద్ధానికి వస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే పాకిస్తాన్కి అణుబాంబులు ఉన్నాయా లేకపోతే ఏదైనా అపోహ మాత్రమేనా? ఇదివరకు 2022లో వాజ్పేయి గారు ఒకటే మాట చెప్పారు, అది వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకటే మాట చెప్పింది, దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్తుంది అదే, వాళ్ళు మొదటి అణుబాంబు తీస్తే తర్వాత ఇక వాళ్ళు మిగలరు అని. అది అణుబాంబు ప్రయోగించాలంటే ఇప్పుడు జపాన్లో హిరోషిమా నాగసాకిలో ప్రయోగించారు. అణుబాంబు ప్రయోగించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, అంతర్జాతీయంగా యుద్ధానికి సంబంధించిన నియమాలు ఉంటాయి, అవి పాటించాల్సిన అవసరం ఉంటుందా? అవి పాటించాలి కాబట్టి వీళ్ళు పూనుకుంటున్నారు, అమెరికా కానీ చైనా కానీ. ఇప్పుడు అందుకే వాళ్ళకి చెప్తుంది, నువ్వు ఎక్కువగా చేస్తున్నావు, తగ్గు అని చెప్తున్నారు. అయినా వాళ్ళ మాట వినకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అనే దాని మీద ఇక ఆలోచన చేసి, ఒకవేళ వాళ్ళు గనక న్యూక్ తీస్తే అదే ఇక పాకిస్తాన్కి చివరి రోజు అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కమ్స్టెన్స్, ఈ పరిణామాలను బట్టి మీరు ఏమి అనలైజ్ చేస్తారంటే ఎలా ఉండబోతుందంటే యుద్ధం పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? అది వాళ్ళు ఇంకా ఇప్పుడు మనం గత 3 రోజులు చూస్తుంటే రాత్రులు వాళ్ళు చేసే పరిణామాల్లో ముందు డ్రోన్లు పంపించారు, ఇప్పుడు సర్ఫేస్ మిసైల్స్ని ఇలాంటి వాటిని పంపించారు, ఇంకా అలాగే కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ఇక దాన్ని బట్టి ఇక మన బేసుల మీద కూడా అటాక్లు ఇంకా ఆగకుండా ఇంకా ముమ్మరంగా చేస్తుంటే ఇక తప్పదు, ఇక మనం ముందుకెళ్ళాలి. ఆ పరిస్థితి తీసుకొస్తే ఇక ముందుకెళ్తాం. అదంతా మన దేశ ప్రధాని గారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటాం. మీరు గతంలో చూసే ఉంటారు ప్రధాని, ఇప్పుడు మోడీ కానీ లేకపోతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా కీలకంగా ఉంటున్నాయి. ఎలా చూస్తారు, వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు? తీసుకున్నారు కాబట్టి మనం అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాం. జనరల్గా కొంత వెనకడు వేయడం లేకపోతే వెనక్కి తగ్గుదాం అనుకుంటారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది అసలు వెనక్కి తగ్గే అవకాశం? ఇప్పుడు దాకా వెనక్కి తగ్గినట్టు ఎక్కడా కనిపించలేదు. అది
ఒకవేళ ఒక అడుగు వెనక్కి వేసింది అంటే సింహం ఎందుకు వేస్తుంది అనేది ఆలోచించాలి, ఎదటోడు భయపడాలి. ఈసారి పాక్ పని పట్టబోతున్నారు అయితే? పట్టాము, ఆల్రెడీ పట్టాము. అది వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు. టర్కిష్ వాళ్ళు కూడా మన ఇందాడు న్యూస్లోనే చూసాము, 20 మంది ఆఫీసర్లు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి. అలాగే చైనా వాళ్ళు కూడా ఇక డైరెక్ట్ సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు అనేది, ఇక వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళు ఇప్పుడు ఇదైపోతున్నారు. మరి దాన్ని బట్టి ఇక మనం అదే వాళ్ళ పని పట్టాము. వాళ్ళు ఇంకా ఏమీ లేదు. ఇంకేమన్నా వాళ్ళకి బుద్ధి ఉంటే కనుక వాళ్ళ ప్రజల గురించి వాళ్ళు ఇప్పటికైనా సరే ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. రక్షణ రంగం అనేది ఏ దేశానికైనా చాలా కీలకం. దానికి నిధులు కేటాయింపు కూడా జరగాల్సి ఉంటుంది. గతంలో అంటే పొలిటికల్ క్వశ్చన్ కాదు, పొలిటికల్గా విమర్శలు చేస్తుంటే రక్షణ రంగానికి గతంలో పెద్ద ఖర్చు పెట్టలేదు, ఇప్పుడు బాగా ఖర్చు పెట్టి ఇప్పుడు రక్షణ రంగాన్ని చాలా బలపరిచాం. అందుకే ఈరోజు పాకిస్తాన్ చిన్న దాడి చేసినా అటాక్ చేయగలుగుతున్నామని చెప్తున్నారు. రక్షణ రంగం గురించి ఏం చెప్తున్నారు? అది కరెక్టేనండి. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఎదుర్కోగలిగాము, పోరాడగలిగాము, మనల్ని మనం కాపాడుకోగలిగాము. అదే పురాతనవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ టెక్నాలజీ పురాతన టెక్నాలజీ ఉంటే కనుక మరి పరిస్థితి వేరేలా ఉండేదాము. అది అందుకని ఎప్పటికైనా సరే రక్షణ దాంట్లో ఏంటంటే ఖర్చు అనేది చూడరు. రక్షణ దానికి ఏంటంటే వాటికి ఏమి కావాలి, ఆధునిక ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, ఎటువంటి మిసైల్స్ కావాలి, ఎటువంటి ఎయిర్క్రాఫ్ట్లు కావాలి, ఏంటి అని ఎప్పటికప్పుడు అవగాహన చూసుకుంటూ, అలాగే రడార్లు కానీ ఇలాంటివన్నీ వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టాలి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అణుబాంబు తీయాలని ఆలోచన వస్తే పాకిస్తాన్కి అదే ఆఖరి రోజు అవుతుందని వింగ్ కమాండర్ సజ్జా సునీల్ చెప్తున్నారు. ఆయన అనుభవంతో కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు కూడా చెప్పారు. రక్షణ రంగానికి ఖచ్చితంగా వెనకాడుకోకుండా డబ్బులు ఖర్చు అయిపోతుందని ఆలోచించుకొని రక్షణ రంగం నిధులు అనేవి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే నా దేశ భద్రత అనేది చాలా జాగ్రత్తగా ఉంటుందని చెప్తున్నారు. వాటితో పాటు ఇప్పుడు అంటే గతంలో జరిగినటువంటి యుద్ధాలకు సంబంధించి కానీ ఇప్పుడున్న యుద్ధ సిచ్యువేషన్లో భారత్ చాలా ముందంజలో ఉంది. ఎక్కడ వెనకడుగు వేసే అవకాశం కూడా లేదు. రెండోది అటు ప్రధాని ఇటు రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా కూడా చాలా కీలక సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలా నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యుద్ధ సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యూహాలను సంబంధించి అంటే పాకిస్తాన్ వ్యూహాలు, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి వ్యూహాలను తిప్పికొడుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వింగ్ కమాండర్ సజ్జా సునీల్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్ RTV, విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.